అంటున్నారు ఇక్కడ. ఆడు జీవితంలో కార్పొరేటర్ కూడా గెలవనోడు. ఆడు 3 సార్లు ఓడిపోయాడు, 4 సార్లు ఓడిపోయాడు. వీడు దేవినేని అవినాష్ గారు. వీళ్ళు బోండామాకు టికెట్ రాదు మా పార్టీలు. 3 సార్లు నుంచి ఇదే చెప్తున్నారు వీళ్ళు. 2000 చిత్తుగా ఓడిచ్చారు 27,500 మెజార్టీతో. 2019లో టికెట్ రాదన్నారు. ఆడెవడికి వస్తుంది ఈడెవడికి వస్తుంది అని చెప్పి బయలుదేరారు సంచులు వేసుకుని. ఆడు లేడు ఈడు లేడు. మళ్ళీ బోండామాకు వచ్చింది. ఆ రోజు 97 ఓట్లతో గెలిస్తే మార్చి 25 ఓట్లతో ఓడిపోయామని చూపించారు. అయినా పర్లా ప్రజల్లో ఉన్నాం. మేమే వెళ్ళి ఇళ్లలో పడుకోవాలా ఓడిపోయామని. 2024లో జోకర్ గాడిని పంపించారు నా మీదకి పశ్చిమ నియోజకవర్గం. ఈ జోకర్ గాడు బుడుగు అంటూ వచ్చాడు. ఎగురుకుంటా వచ్చి పాంచర్ నేను అది ఇది డామ్ డూమ్ డిష్ అన్నాడు. ఏమైపోయాడు? మీరే మీడియానే సాక్షి. ఈ టీవీ 9లో తెగ బ్రేకింగ్లు వేశారు ఆడి మీద. అసలు మామూలు కాదు. చుక్కలు, సూర్యుడు, చంద్రుడు, భూమి బద్దలైపోయింది అన్నారు. ఏం బద్దలైపోయింది? ఎక్కడ బద్దలైంది? ఇవాళ సంవత్సరం బాట తిరిగారు మా వాళ్ళు. అరిగిపోయినాయి కాళ్ళు మా వాళ్ళకి. ఆడెక్కడ దొరుకుతాడా అని. చూపించరా బాబు చుక్కలు, చూపించరా బాబు సూర్యుడిని, చంద్రుడిని అని చెప్పి. ఆడొక బఫూన్ గాడు. అంబటి రాంబాబు కూడా జీన్స్ ప్యాంటు మేఘనా అని ఏంటది? అది గురించి కూడా మనం మాట్లాడేది. ఆడి సన్నాసుడు. నేను కూర్చుంటే నా పక్కన కూర్చొని నేను మన ఓపెన్ గా ఒక ప్రోగ్రాంకి వెళ్తే ఆడొచ్చి నా పక్కన కూర్చొని నన్ను కావలించుకొని ఆడ ఎలక్ట్ అవడం కోసం నన్ను ఏదో చేద్దాం అనుకుంటే నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను ఉన్నదన్నట్టు సీక్రెట్ గా ఇలాగా రూమ్ లో మాట్లాడలా, ముసుగేసుకుని మాట్లాడలా, ఓపెన్ గా మాట్లాడా. ఆడి పొందండి ఎన్ని సొల్లు నా కొడుకాడు. అది ఎందుకు నా పార్టీలో నా నాయకుడు దృష్టిలో నేను పడుతుంటే ఎప్పుడు ఉంటా. 24 గంటలు 24/7 365 days ఉంటా నేను. సార్ మల్లాది విష్ణు గారు నేను మాచవరం దగ్గర మేము పెట్టుకోవాలని ప్రోగ్రాం ధర్నాచౌక్లో పెట్టాము. అక్కడ కూడా బోండామ్మ రౌడీని పంపించారు. ఖచ్చితంగా తన్నేవాళ్ళు అక్కడ పెట్టుంటే డౌటే లేదు. మళ్ళీ దీనిలో మొహమాటంలో సీక్రెట్ ఏం లేదమ్మా. నేను చెప్తున్నా, నువ్వు ధర్నా చౌక్ కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పెడితే మాత్రం నీకు తప్పదు. మొహమాటం దీంట్లో మళ్ళీ ఆడు చెప్పాల్సిన నేనే చెప్తున్నా. మరి రమ్మను ఏదైనా వెళ్దాం పదా. కొన్ని అడుగు ఫోన్ చేసి కనుక్కో. ఇప్పుడు రెడీగా ఉన్నారండి బోండామ్మ గారు వస్తాడంట రమ్మన్నాడు. అడుగు, నువ్వే అడుగు ఫోన్ చేసి. రమ్మంటే ఇప్పుడు వెళ్దాం పోనీ తీసేమను. సీఎం చంద్రబాబుని కలిసిన తర్వాత మీలో ఒక ఫైర్ మొదలైంది. ఏంటంటే సీఎం గారు ఇచ్చిన మీతో మాట్లాడి నేను ఎన్ని కాదమ్మా. నేను 100 మాట్లాడతా, 45 నిమిషాలు మాట్లాడా. 100 విషయాలు ఉంటాయి. అవన్నీ ఆఫ్ ది రికార్డు పార్టీలో ఇంటర్నల్ గా మా కుటుంబ పెద్దగా ఆయనతో మాట్లాడనని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే విజయవాడ ఎలక్షన్ గురించి మాట్లాడా. విజయవాడలో కార్పొరేషన్ ఎలక్షన్ త్వరగా జరపమని చెప్పా. మా ఇంటి పట్టాలు, విజయవాడలో పేదల ఇంటి పట్టాల గురించి మాట్లాడా. నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడా. నియోజకవర్గంలో నిధుల గురించి మాట్లాడా. ఇన్ని కాగితాలు తీసుకెళ్లా.